భీమిలి నర్సీపట్నం రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుని వెంటనే రిపేరింగ్ పనులు చేపట్టాలని చెప్పేసి ఆ రోడ్డుని ఆధునీకరించి దాని పనులు నిధులు కేటాయించాలని చెప్పేసి, రెండోది అనకాపల్లి మాడుగుల రోడ్డు ఏదైతే ఉందో దాన్ని కూడా నిధులు కేటాయించి ఆధునీకరించాలని చెప్పేసి నిన్న న్యాయవాదులందరూ కూడా సోడవరం కోర్టులోని కేసేసి సోడవరం కోర్టు జడ్జి గారు ఎవరైతే ఉన్నారో ఆ జడ్జి గారు సీరియస్గా స్పందించి వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు బాధితులుగా చేస్తూ 7గురికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది సీనియర్ న్యాయవాదులు చేసినటువంటి ప్రజల తరపున చేసినటువంటి పోరాటం ఇది. ఈ పోరాటం న్యాయవాదులు చేయడాన్ని సిపిఎం పార్టీ అభినందిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం సిగ్గు విడిచి ఈరోజు దానికి నిధులు కేటాయించి వెంటనే ఆ రోడ్లు పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు చూస్తే న్యాయవాదులు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఇది ప్రజలు కోసం చేసినటువంటి పోరాటం. ప్రజల కోసం వాళ్ళు స్వచ్ఛందంగా సీనియర్ న్యాయవాదులందరూ కలిసి సోడవరం కోర్టులో కేసేసి జడ్జి గారు వాళ్ళు దీని మీద ఈ నెల 26వ తారీఖు కల్లా దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. ఇంతకన్నా సిగ్గుమాలిన సరే ఇంకోటి ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వానికి. ఎందుకనంటే ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల కోసం ఆందోళన చేస్తుంటారు, గొడవలు చేస్తుంటారు, గోతులు పూడ్చాలని చెప్పేసి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎక్కడికక్కడ మొక్కలు లాటి నారులు లాటి వాళ్ళు దండం పెట్టి పశువులు కడిగి రకరకాల రూపంలో చేస్తుంటారు. కేఎస్ఎన్ రాజు గారు కూడా ఆ గోతురాలు దిగి బురద రాసుకొని ఇది ఇంత లోతు రోడ్డు ఉంది దీన్ని వెంటనే పూర్తి చేసేయండి అని చెప్పేసి ఆర్ఎన్బి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇదంతా చూసిన తర్వాత నిన్న సీఎం రమేష్ గారు స్పందించి అక్కడ సీఎం గారి దగ్గరికి వెళ్ళి కొత్తగా ప్రపోజల్ తయారు చేసి ఈ రోడ్లన్నీ పూర్తి చేయండి దీనికి ఇంత ఖర్చు అవుద్దని చెప్పి సీఎం గారిని సీఎం రమేష్ గారు కలిసినట్టు ఓ ఫోటో వేసి నిన్న వార్త రాయడం అటువంటి జరిగింది. ఇది నాటకీ పరిణామమా లేకపోతే అక్కడ నిజంగా సీఎం రమేష్ గారు కలిశారా లేదంటే ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇక్కడ కేఎస్ఎన్ రాజు గారు గోతుల్లో దిగి ఇది వెంటనే పూర్తి చేయండి అని చెప్పేసి చెప్పడం అంటే ఇప్పటివరకు నిధులు లేవు. నిన్నేమో కొత్తగా సీఎం రమేష్ గారు ఏమో అక్కడికి వెళ్ళి నిధులు ఇవ్వండి దీన్ని ఇదిగో మేము ప్రతిపాదనలు ఇస్తున్నాం మాకు వెంటనే రోడ్లు వేయండి అని చెప్పేసి ఆయన నిన్న చెప్పాడు. వారం రోజుల క్రితమే కేఎస్ఎన్ రాజు గారు వెళ్ళి వెంటనే పూర్తి చేయండి అని చెప్తున్నారు. అంటే ఆర్ఎన్బి అధికారులకి డబ్బులు ఇవ్వకుండానే ఈ గోతులు పూర్తి చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఆగ్రహం వ్యక్తం చేయడం అంటే ఇది ప్రజలు మోసం చేయడం అటువంటి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దీని మీద న్యాయవాదులు ఏ స్థాయిలో స్పందించవలసినటువంటి రీతిలో స్పందించి ప్రభుత్వానికి గుణపాఠం వచ్చే విధంగా ఈరోజు చేశారు. దీన్ని ప్రజలు గ్రహిస్తారు. అంటే ఈ ప్రభుత్వం ఈరోజు అత్యంత దుర్మార్గంగా ఉంది అనేటువంటి స్పష్టంగా ఈరోజు అర్థమవుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలకు కానీ ఇక్కడ సీఎం రమేష్ చెప్పినటువంటి మాటలకు కానీ ఇక్కడ కేఎస్ఎన్ రాజు ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి మాటలకి పొంతం లేకుండా ఈరోజు వ్యవహారం అటువంటిది ఈరోజు జరుగుతూ ఉంది. వాళ్ళు చెప్పిన మాటలకి విలువ లేదు. ఆ రోడ్డు అంటే వెళ్ళాలంటే ఏ విధంగా ఈరోజు వెళ్ళాలి అనేటువంటిది ఈరోజు అర్థమవుతుంది. సీఎం రమేష్ గారిని అనకాపల్లి నుంచి ఒకసారి నర్సీపట్నం సోడవరం మీదకి వెళ్ళమనండి ఒకసారి, అదేవిధంగా మాడుగులు వెళ్ళమనండి సీఎం రమేష్ గారిని కారులో చూద్దాం. ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళేమో ఇళ్లలో కూర్చుంటారు. ప్రజల నిరసనల్ని వాళ్ళందరినీ చూసి తప్పదని పరిస్థితుల్లో పేపర్లో పోజులు ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. చంద్రబాబు నాయుడు గారే 2025 జనవరి కల్లా ఇది కొత్త రోడ్లు ఉండాలి, కొత్త అల్లుళ్ళు ఈ కొత్త రోడ్ల మీద నడాలి, అసలు ఈ రోడ్లు పాత రోడ్ల మీద నడడానికి లేదు, గుంతలు ఉండడానికి లేదని చెప్పేసి ఆయనే చెప్పారు. మరి ఆయన చెప్పినటువంటి మాటలకి విలువ లేకపోతే ఇంకేం చెప్పాలి? ఇక్కడ సోడవరం నియోజకవర్గంలో పివిఎస్ఎన్ రాజు గారని జనసేన పార్టీ నాయకులు ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన అనేక అవినీతి మీద, మైనింగ్ల మీద, ఇసుకల మీద, షుగర్ ఫ్యాక్టరీ మీద పెద్ద పోరాటాలు చేస్తుంటాడు. జనసేన పార్టీలో కూటమి నాయకులు పెద్ద భాగస్వామి, ఆయన కూటమిలో కీలకమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు ఆ రోడ్ల కోసం ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఆయన ఎందుకు పోరాటం చేయట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కూటమిలో కీలకమైన భాగస్వామి కదా, మీరు ఎన్నికల్లో మన సీట్ ఇచ్చి ఉంటే సోడవరం నుంచి పోటీ చేసి ఉండేవాళ్ళు కదా. అటువంటి వ్యక్తులు మీరు మాట్లాడకపోతే దీని అర్థం ఏంటని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని కూటమి నాయకులు దొంగలు అనేటువంటి స్పష్టంగా ఈరోజు అర్థమవుతూ ఉంది. అందుకని ప్రజలు మోసం చేయడం కోసం ఆ గోతులలో దిగి గోతులు బురద రాసేసుకొని ఇంత లోతుందని చెప్పేసి ఫోటోలు పోజులు కొట్టడం కాదు. మీరు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఇదిగో ప్రతిపాదనలు ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం కాదు. ఇప్పుడు ప్రతిపాదనలు ఇవ్వండి కాదు, సంవత్సర కాలం నుంచి మీరు ఏం చేస్తుంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని ప్రజలు మోసం చేస్తే ఎవరు నమ్మరు మిమ్మల్ని. కాబట్టి మీరు ఇంటింటికి ఇప్పుడు తిరిగి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పంపించాడు ఇంటింటికి వెళ్ళి మేము ఇదిగో ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి చేసామని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఇది ప్రజలు ఎవరు నమ్ముతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ రోడ్లు అనేటువంటివి చాలా అత్యంత
కీలకమైనటువంటి రోడ్లు. ప్రజలు ఆరోగ్యాలు, ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, ఉపాధికైనా, లేకపోతే పిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, 108 కానీ, ఉద్యోగులు కానీ ఆ రోడ్ల మీద ప్రయాణం చేయాలి. వాళ్ళు సరిగ్గా సమయానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అందుకని లాయర్లు ఆ విధమైనటువంటి స్పందించారు. చాలా మంచి పరిణామం ఇది. ప్రజలు దీన్ని గ్రహించి ప్రజా పోరాటాలు చేయడం ద్వారానే ఆ రోడ్లు పూర్తవుతాయి. ప్రజలు రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి. ఆ విధంగా ఆందోళన చేసి లాయర్లు చేసినటువంటి ఏదైతే పోరాటం దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రజలు ఇవ్వాలి. మేము సిపిఎం పార్టీ కూడా లాయర్ చేసినటువంటి పోరాటానికి మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తామని చెప్పేసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కోర్టు ఇచ్చినటువంటి మొట్టికాయల్ని గ్రహించి కోర్టు ఇచ్చినటువంటి నోటీసులకి ముందుకొచ్చి సిగ్గుండి ఎంట్లా ఈ పనులు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రహదారి అలాగే భీమునిపట్నం నుంచి నర్సీపట్నం వెళ్ళే రాష్ట్ర రహదారి, ఈ రెండు రహదారుల పరిస్థితుల మీద ఈ కోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అథారిటీ ముందు పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది ప్రజలందరి తరపుని. మీ అందరికీ తెలుసు, రోడ్ల ప్రస్తుత పరిస్థితి గత 20 సంవత్సరాల కాలంగా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల, అలాగే రోడ్లు నిర్మించకపోవడం వల్ల రోడ్లు పూర్తిగా గుంతలతో, గట్టులతో, ఎత్తుపల్లాలతో పూర్తిగా చిన్నాభిన్నమైన పరిస్థితి మన అందరికీ తెలుసు. మనం అందరం రోజు కూడా ఈ రోడ్ల మీద ప్రయాణం చేసి చాలామంది ప్రజలు యాక్సిడెంట్లకు గురవుతున్నారు. అలాగే వాహనాలు రిపేర్లకు గురవుతున్నాయి. విద్యార్థులు సరైన టైంకి కాలేజీలకు వెళ్ళలేకపోతున్నారు. ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నారు. అలాగే ప్రజలందరూ కూడా ఈ రహదారి సౌకర్యం పూర్తిగా కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. భీమునిపట్నం నర్సీపట్నం ప్రధాన రహదారి, అలాగే అనకాపల్లి మాడుగుల ప్రధాన రహదారి కూడా, ఈ రెండు రోడ్లు రామరాజపేట దగ్గర, వడ్డాల దగ్గర కూడా వృద్ధులు కూలిపోయిన పరిస్థితుల్లో పూర్తిగా ప్రజలందరూ కూడా వారి తాలూకా ప్రయాణాలని మానుకొని ఇళ్లలో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. మరి అత్యవసర పరిస్థితుల్లో ఉండే అంబులెన్స్ సర్వీస్ కానీ, అలాగే ఫైర్ సర్వీస్ కానీ, పోలీస్ సర్వీస్ కానీ, ప్రధాన అధికారులు కానీ ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా మరీ అత్యవసరం అయితేనే తప్ప వారు కూడా బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ప్రాథమిక సదుపాయం ప్రజలందరికీ సదుపాయం చేయవలసిన ఈ ప్రభుత్వాలన్నీ కూడా గత 10-15 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఈ రోడ్ల మీద నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం వల్ల రోడ్లు పూర్తిగా చిన్నభిన్నమైన పరిస్థితిని అందరికీ తెలుసు. అయితే చోడవరం ప్రాంతంలోని, అలాగే మాడుగుల ప్రాంతంలోని, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మీడియా మిత్రులందరూ కూడా పదే ఈ రోడ్ల విషయమై ఎన్నిసార్లు వారు మీడియాలో ప్రసారం చేస్తున్నా, అలాగే ప్రింట్ మీడియాలో ప్రింట్ అవుతున్నప్పుడు కూడా ఈ సమస్యల పట్ల, ప్రజలు పడుతున్న ఆవేదన పట్ల వారు ఈ సమస్యలు ఎత్తి చూపుతున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో అథారిటీ యాక్ట్ ప్రకారం, అలాగే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రూల్స్ ప్రకారం, అలాగే ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రజలకు కల్పించవలసిన ప్రాథమిక సదుపాయం గురించి సెక్షన్ 12, 13ని ఉపయోగించి చోడవరం కోర్టులో పిఎల్సీ దాఖలు చేయడం జరిగింది. దానిలో ప్రాథమికంగా విచారించదగ్గ విషయాలు ఉన్నాయని కోర్టు గమనించి గౌరవనీయ కోర్టు వారు రెస్పాండెంట్ అందరికీ, ప్రభుత్వాధికారులందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఇప్పుడు కోర్టుకు ముందుకొచ్చి ప్రభుత్వాధికారులందరూ కూడా వారు స్పష్టమైన, ప్రణాళికాబద్ధమైన, అమలుపరచదగ్గ సమాధానం చెప్పవలసిన రోజు వచ్చింది. కాబట్టి కోర్టు ముందు వారు హాజరయ్యి ప్రజల దృష్టిని, ప్రజలు మన సమస్యను వాళ్ళు కలుమూసుకొని ఉంటున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రజల దృష్టిని మీద స్పందించి చేయవలసిన రోజు వచ్చింది. కాబట్టి మీ అందరి ద్వారా ప్రజల్ని కోరుకునేది, అలాగే అధికారులు కోరుకునేది ఏంటంటే ఈ సమస్య మీద దయచేసి అధికారులందరూ స్పందించి ఇది మా సమస్యని కాకుండా మనందరి సమస్యగా గుర్తించి ఈ సమస్య పరిష్కారానికి సహాయపడతారని మీ ద్వారా కోరుకుంటున్నాం. నోటీసులన్నీ ఎవరెవరికి ఇచ్చారండి? అనకాపల్లి వారికి, అలాగే తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, మొత్తం 7 ప్రభుత్వాధికారులకి, జిల్లా స్థాయిలో ఉన్న అందరి అధికారులకి కూడా ఈ నోటీసులు కోర్టు ఆర్డర్ చేయడం జరిగింది. ఎప్పుడులాగా వీళ్ళు అటెండ్ అవ్వాలండి? వీరు ఇది 26వ తారీఖు, ఈ నెల 26వ తారీఖుని కోర్టు ముందు హాజరయ్యి వారి తాలూకా వివరణ ఇవ్వమని కోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. వారి ఖచ్చితమైన వివరంతో కోర్టు ముందుకు రావాల్సి ఉంది. Hey, no, let's go.
వాటర్ ప్రదీప్ వీడియో తీస్తా ఫోటోలు తీ